Good morning, students. Today I want to explain you about quadratic equations. Quadratic equations. What are quadratic equations? Which are called quadratic equations. What is the general form of the quadratic equations? Okay. A quadratic equation in the variable x is an equation of the form ax square plus bx plus c equal to 0. ఏంటమ్మా క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫాము? అది వేరియబుల్ ఎక్స్లో కనుక ఉంటే కనుక ఏఎక్స్ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ టర్మ్ ఉంది, ప్లస్ బిఎక్స్ అంటే ఎక్స్ టర్మ్ ఉంది, ప్లస్ సి ఈక్వల్ టు 0, వేర్ ఏబిసి ఆర్ రియల్ నంబర్స్. ఏబిసి ఆర్ రియల్ నంబర్స్ అంటే ఏంటి? ఏబిసి అంటే ఏంటి? ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఏ, ఎక్స్ కోఎఫిషియంట్ బి, సి అంటే కాన్స్టెంట్. మూడు టర్మ్స్ మాత్రం రియల్ నంబర్స్ అంట. వేర్ ఏ డజ్ నాట్ ఈక్వల్ టు 0, ఏ మాత్రం 0 అవ్వకూడదంట. ఇది 0 అయితే ఏమవుతుంది? 0తో ఎక్స్ స్క్వేర్ మల్టిప్లై చేస్తే ఏమవుతుంది? టోటల్గా 0 అయిపోతుంది. అంటే ఈ టర్మే ఉండదు. ఈ టర్మ్ ఉండకపోతే ఏమవుతుంది? ఎక్స్ టర్మ్ కాన్స్టెంట్ ఉంటుంది. ఎక్స్ టర్మ్ ఉంటే ఏమవుతుంది? ఎక్స్కి ఉన్నటువంటి డిగ్రీ ఏమవుతుంది? డిగ్రీ అంటే ఏంటి? ఆ వేరియబుల్కు పైన ఉన్నటువంటి నంబర్ పవర్ 1 ఉన్నట్టు. 1 నుండి కాన్స్టెంటే ఉంటే, ఈ రెండు టర్మ్సే ఉంటే ఎక్స్కి డిగ్రీ, ఈ ఎక్స్ ఈక్వేషన్కి డిగ్రీ 1 అయితే కనుక అది క్వాడ్రాటిక్ కాదు. క్వాడ్రాటిక్ అవ్వాలంటే ఏముండాలి? ఖచ్చితంగా ఎక్స్ స్క్వేర్ టర్మ్ ఉండాలంటే ఆ ఈక్వేషన్కి డిగ్రీ 2 ఉండాలి. స్క్వేర్ ఏ టర్మే హయ్యెస్ట్ అయ్యి ఉండాలి. మళ్ళీ దీంట్లో ఎక్స్ క్యూబ్ కూడా ఉండి ఎక్స్ స్క్వేర్ ఉంటే అది క్వాడ్రాటిక్ అవ్వదు. ఓన్లీ ఎక్స్ స్క్వేర్ టర్మే హయ్యెస్ట్ టర్మ్ అయ్యి ఉండాలి. ఈ ఎక్స్ టర్మ్ కాన్స్టెంట్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఎందుకని? ఏ ఒక్కటి 0 అవ్వకూడదు అన్నారు, కానీ బి 0 అవ్వచ్చు, సి 0 అవ్వచ్చు. బి 0 అయితే 0తో ఎక్స్ని మల్టిప్లై చేస్తే ఈ టర్మ్ అంతా 0 అయిపోద్ది. అంటే ఈ టర్మ్ ఉండదు అప్పుడు. అంటే ఎక్స్ స్క్వేర్ టర్మ్ కాన్స్టెంట్ ఉండొచ్చు. లేదా సి 0 అయిపోయింది అనుకోండి, ఈ టర్మే లేదు. అంటే ఏంటి? రెండు టర్మ్సే ఉండొచ్చు. అంటే ఏంటి? ఎక్స్ స్క్వేర్ టర్మ్ మాత్రం ఖచ్చితంగా ఉండాలి. ఎక్స్ టర్ము కాన్స్టెంట్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఆ ఈక్వేషన్కి హయ్యెస్ట్ డిగ్రీ ఎంత అయి ఉండాలి? 2 అయి ఉండాలి. అంటే ఈక్వేషన్ యొక్క డిగ్రీ 2 అయి ఉండాలి. అలా ఉంటే దాన్ని క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటారమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ 2x స్క్వేర్ ప్లస్ ఎక్స్ మైనస్ 300 ఈజ్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఇది ఇక్కడ టర్మ్స్ చూడండి. ఎక్స్ స్క్వేర్ టర్మ్ ఉంది, దాని కోఎఫిషియంట్ 2 అంటే A2 అనమాట. నెక్స్ట్ ప్లస్ ఎక్స్ టర్మ్ ఉంది, దానికి ఏమీ నెంబర్ లేదు అంటే ఇక్కడ 1 ఉన్నట్టు, అంటే ఇక్కడ B1 అనమాట. నెక్స్ట్ అంతా కూడా ఓన్లీ నెంబరే ఉంది. ఇది కాన్స్టెంట్ సి ఈక్వల్ టు -300 అంటే A2 B ప్లస్ 1 C -300 అంటాం. ఇది ఎక్స్ స్క్వేర్ టర్మ్ ఉంది కాబట్టి, ఈ రెండు ఉన్నప్పుడు ఎక్స్ స్క్వేర్ టర్మ్ ఉంది కాబట్టి ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషనే. ఇదే హైయెస్ట్ డిగ్రీ 2 కాబట్టి. సిమిలర్లీ 2x స్క్వేర్ మైనస్ 3x ప్లస్ 1 ఈక్వల్ టు 0. ఇక్కడ కూడా ఎక్స్ స్క్వేర్ టర్మ్ ఉంది, ఎక్స్ టర్మ్ కూడా ఉంది, కాన్స్టెంట్ కూడా ఉంది. ఇది కూడా క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఇక్కడ ఏమో 2 బి ఏమో -3 అంటే ఎక్స్కి ఉన్నటువంటి నెంబర్ చెప్పాలమ్మా, సైన్తో సైతం చెప్పాలి. B -3 C ఈక్వల్ టు 1. నెక్స్ట్ 4x మైనస్ 3x స్క్వేర్ ప్లస్ 2 ఈక్వల్ టు 0. ఇది ఈక్వేషన్. ఈ ఈక్వేషన్ మీరు కనుక అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ ఎక్స్ స్క్వేర్ టర్మ్ లేదు, ఫస్ట్ ఎక్స్ టర్మ్ ఇచ్చాడు. ఇందులో ఏమిచ్చాడు? ఎక్స్ టర్మ్ ఇచ్చాడు. ఇలా కదా ఈక్వేషన్. ఎక్స్ టర్మ్ ఇచ్చాడు. ఎక్స్ టర్మ్ ఇస్తే మీరు అనుకుంటారు ఫస్ట్, అప్పుడు మనకు ఆర్డర్లో లేకపోతే మనం ఆర్డర్లో పెట్టుకుంటాం. ఆర్డర్లో పెట్టుకుంటే ఇది ఏమవుతుంది? ఈ టర్మ్ ముందుకెళ్తుంది. అంటే -3x స్క్వేర్ స్టార్టింగ్ రాసి, నెక్స్ట్ ప్లస్ 4x అని రాయాలి. ఈ 4కి ముందు ఎగుతున్నట్టు ప్లస్ 4x ప్లస్ 2 ఈక్వల్ టు 0. ఇందులో కూడా ఎక్స్ స్క్వేర్ టర్మ్ ఉంది, ఎక్స్ టర్మ్ ఉంది, కాన్స్టెంట్ ఉంది. సో ఇది కూడా క్వాడ్రాటిక్ ఈక్వేషన్. అండ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 300 ఈక్వల్ టు 0. ఇక్కడ కూడా ఎక్స్ స్క్వేర్ టర్మ్ ఉంది, మైనస్ ఎక్స్ స్క్వేర్. నెక్స్ట్ ఏముంది? ప్లస్ 300 ప్లస్ 1. ఇక్కడ ఎక్కడన్నా ఎక్స్ టర్మ్ కనబడుతుందా? లేదు. కానీ ఏముంది? 300 ఒకటి ఉంది, మళ్ళీ 1 ఉంది. అంటే ఇవే 2 నెంబర్స్ కాన్స్టెంట్ నెంబర్లు విడివిడిగా ఇచ్చారు, 300 ప్లస్ 1 అని. మళ్ళీ రెండింటిని ఏం చేయొచ్చు? నెంబర్సే కాబట్టి యాడ్ చేయొచ్చు. ఎందుకంటే ప్లస్ రెండు ప్లస్వే కాబట్టి. ఒకవేళ ఇది ప్లస్ ఇది మైనస్ అయితే సబ్ట్రాక్షన్ చేసి ఉండేవాళ్ళు. +300 + 1 అంటే ఏమవుతుంది? +301.
అంటే ఏమొచ్చింది -x² + 301 = 0. ఇది కూడా ఎక్స్ టర్మ్ లేనప్పటికీ కూడా ఇది కూడా క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఎందుకని x² టర్మ్ ఉంది కదా, x² టర్మ్కి ఇక్కడ కోఎఫిషియంట్ ఎంత ఉన్నట్టు -1 నెంబర్ లేదు కదా, లేదంటే 1 మైనస్ ఉంది కాబట్టి -1 అంటే a -1. b ఉందా అంటే ఎక్స్ టర్మ్ ఉంటే b ఉన్నట్టు, ఎక్స్ టర్మ్ లేదు కాబట్టి b 0. c ఎంత 301 అనమాట. ఆర్ ఆల్సో క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్. అంటే మీకు ఏం అర్థమై ఉండాలమ్మా, జనరల్ ఫామ్ ఏంటి క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్కి? ax² + bx + c = 0. అంటే x² టర్మ్ ఉండాలి ఫస్ట్. ఈ ఆర్డర్లో మధ్యలో ఇచ్చినా సరే మీరు ఏమనుకోవాలి, x² టర్మ్ ముందుకు పెట్టి రాసుకోవాలి. దానికి సైన్ ఒకవేళ మైనస్ ఉంటే మైనస్తోనే రాసుకోవాలి. ఎక్స్ టర్మ్ ఉంటే రాయాలి, కాన్స్టెంట్ నెంబర్ ఉంటే రాయాలి, = 0. అలా ఫార్ములా తెచ్చుకొని చూడాలి. దాని యొక్క డిగ్రీ ఆ ఈక్వేషన్కి డిగ్రీ హైయెస్ట్ 2 ఉండాలి. అలా ఉంటే కనుక అమ్మ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటాము. ఇన్ఫ్యాక్ట్ ఎనీ ఈక్వేషన్ ఆఫ్ ద ఫార్మ్ p(x) = 0 వేర్ p(x) ఈజ్ ఎ పాలినామియల్ ఆఫ్ డిగ్రీ 2. ఏంటి ఆ పాలినామియల్? డిగ్రీ 2తో ఉంది. పాలినామియల్ ఆఫ్ డిగ్రీ 2 ఈజ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఆ పాలినామియల్ దేంతో ఉండాలమ్మా? డిగ్రీ 2తోనే ఉంటేనే అది క్వాడ్రాటిక్ ఈక్వేషన్. బట్ when we write the terms of p(x) in descending order of their degree, మన టర్మ్స్ ఎలా రాస్తామట? డిగ్రీని ఆర్డర్ని డిసెండింగ్ ఆర్డర్లో రాసుకుంటాం. అందుకే ఆర్డర్ అంటే ఏంటి? x² టర్మ్ ఉంది, ఎక్స్ టర్మ్ తర్వాత. ఎందుకని దీని 2 ఉంది డిగ్రీ, దీని డిగ్రీ 1, తర్వాత ఏ డిగ్రీ లేదు 0. అలా ఆర్డర్లో రాసుకుంటాం. డిసెండింగ్ తగ్గుతూ వస్తున్న ఆర్డర్లో డిగ్రీ రాసుకుంటాం. దెన్ వి గెట్ ద స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ ది ఈక్వేషన్. అప్పుడు మనకు స్టాండర్డ్ ఫార్మ్ వస్తుంది ఈక్వేషన్కి. దట్ ఈస్ ax² + bx + c = 0. a does not equal to 0 ఈజ్ కాల్డ్ స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ ది క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఇలా రాస్తే ఏమంటాం? క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటాం. అదే y = అని రాశారు అనుకోండి, y = ax² + bx + c అని రాశారు. అంటే ఈ దీన్నే =0 కాకుండా y అనే ఫంక్షన్ అనుకుంటే ఈజ్ కాల్డ్ క్వాడ్రాటిక్ ఫంక్షన్. ఇట్స్ కాల్డ్ క్వాడ్రాటిక్ ఫంక్షన్. మామూలుగా ఇది ఉండి =0 అంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటాము. ఇది y అంటే ఇది ఈక్వేషనే, ఫంక్షన్ అనమాట. y = అని చెప్పడం వల్ల ఏమవుతుందంటే అది ఫంక్షన్ అవుతుంది, క్వాడ్రాటిక్ ఫంక్షన్ అంటాము. అయితే ఇక్కడ మీకు సమ్స్ ఏమని ఇస్తారంటే, చెక్ వెదర్ ది ఫాలోయింగ్ ఈక్వేషన్స్ ఆర్ క్వాడ్రాటిక్ ఆర్ నాట్. చెక్ చెయ్యండి కింద ఉన్న ఈక్వేషన్స్ క్వాడ్రాటిక్ అవునా కాదా, క్వాడ్రాటిక్ ఆర్ నాట్. ఇక్కడ సమ్ ఇచ్చారు చూడండి, చూస్తూ మీరు చెప్పచ్చు. మీరేం చూడాలి? x² టర్మ్ ఉందా లేదా. ఇందులో x² టర్మ్ ఉంది, ఎక్స్ టర్మ్ కూడా ఉంది, కాన్స్టెంట్ కూడా ఉంది, = 0. సో ఏమైంది? క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఇదేంటి? క్వాడ్రాటిక్ ఈక్వేషన్. నెక్స్ట్ చూడండి, x³ ఇది ఏం టర్మ్ అమ్మా? x³ -6x² + 2x - 1 = 0. ఇందులో కూడా x² టర్మ్ 6x² ఉంది, ఎక్స్ టర్మ్ ఉంది, కాన్స్టెంట్ కూడా ఉంది. కానీ ఇంకేముంది? x³ ఉంది. అంటే ఈ ఈక్వేషన్కి డిగ్రీ ఎంత అయిపోయింది? హైయెస్ట్ ఇది కదా డిగ్రీ అంతా 3, దీని డిగ్రీ 2, దీని డిగ్రీ 1, దీని డిగ్రీ 0. హైయెస్ట్గా టోటల్గా ఎంత అయింది? ఇప్పుడు దీని డిగ్రీ 3 అయిపోయింది. 3 అయితే అది క్వాడ్రాటిక్ కాదు, క్యూబిక్ అనమాట. అంటే ఇదేంటి? క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవునా అంటే నో, దిస్ ఈజ్ నాట్ ఎ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. నెక్స్ట్ 7x = 2x² అని ఉంది. 7x = 2x². ఈక్వల్కి యువతలమ్మ 2x² టర్మ్ అటుపక్కన 7x ఉంది. ఉన్నప్పటికీ కూడా ఇది ఏమవుతుందంటే, నేను ఈ 7x ఇంటి పక్క తీసుకొచ్చాను అనుకోండి, ఇక్కడ ఏం లేదు కాబట్టి 0 అవుతుంది. అంటే ఏమవుతుంది? ఎలా అవుతుంది చూడండి ఒకసారి. అంటే ఇక్కడ ఈ టర్మ్ని ఇలాగే ఉంచి 0 రాసి ఈ 7x ఇంటి పక్క తీసుకొస్తాను. అక్కడ ఆల్రెడీ 2x² ఉంది, 7x ప్లస్దే, ఇటు పక్క వచ్చేటప్పుడు -7x = 0 కాబట్టి ఈ LHS RHS ఈక్వల్ కాబట్టి ఏం చేస్తాము? 2x² - 7x = 0 అని రాసి ఇప్పుడు ఈక్వేషన్ అబ్జర్వ్ చేయాలి. ఇది x² టర్మ్ ఉంది, ఎక్స్ టర్మ్ ఉంది, కాన్స్టెంట్ లేదు, లేకపోయినా పర్లేదు. x² టర్మ్ ఉంది, దీని యొక్క హైయెస్ట్ డిగ్రీ, ఈ ఈక్వేషన్కి డిగ్రీ 2 కదా. సో ఏంటి? ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషనే. ఓకే. తర్వాత ఇంకొక సమ్ ఉంది, x² + 1/x² = 2 అని. ఈ ఈక్వేషన్ చూడండి. ఇలా ఉంటే మీరు అనుకుంటారు x² టర్మ్ ఉంది, సో ఇది క్వాడ్రాటికే అనుకుంటారు. కానీ ఇక్కడ నెక్స్ట్ ఇంకొక టర్మ్ 1/x². ఇప్పుడు బైలో ఉంది, ఇది మామూలుగా ఉంది,
న్యూమరేటర్కి ఇది న్యూమరేటర్ కూడా. అప్పుడు ఏం చేయాలి, ఇలా బైలో ఉంటాయి మొత్తం అంతటినీ కూడా సింపుల్ ఫామ్లో తెచ్చేయాలంటే ఏం చేయాలి, బైలో ఉన్న దీంతోనూ దేనికైతే లేదు దీంతోనూ మల్టిప్లై చేస్తే ఈ బైలో ఉన్నది పోతుంది. అంటే ఎలాగా పోతుందంటే దీన్ని మామూలుగా దీనికి న్యూమరేటర్ ఇలా ఉండి దీనికి డినామినేటర్ 1/x² ఉండి దీనికి డినామినేటర్ ఏం లేదంటే 1 కదా. ఇలా ఉన్నప్పుడు ఫ్రాక్షన్స్ మనం ఎలా సింపుల్ చేస్తాము, రెండింటికి కూడా డినామినేటర్ సేమ్ అయ్యేలా చేస్తాం. అంటే ఇది 1 × x² అంటే ఏమవుతుంది, x² అవుతుంది. అప్పుడు దీన్ని ఇలా మల్టిప్లై చేస్తాం కదా దీన్ని, అంటే ఇది ఏమవుతుంది, x² × x² అయ్యి x⁴ ప్లస్ దీనికి ఇది ఆల్రెడీ x² డినామినేటర్తో సేమ్గానే ఉంది కాబట్టి ఇక్కడ కూడా సేమ్ రాస్తాం కాబట్టి పైన న్యూమరేటర్లో ఏముందో అది రాస్తాం. =2. ఇప్పుడు నేను ఏం చేయాలి, ఈ టర్మ్ని బైలో ఉంది కాబట్టి బైలో నాకు వద్దు, క్రాస్గా ఇలా పట్టుకెళ్ళిపోతాను. =2 కవతలు పట్టుకెళ్తే బైలో ఉన్నది అటుపక్క ఏం చేస్తుంది, ఇంటూ చేస్తుంది. సో ఏమొస్తుంది, x² + 1 ఇటుపక్క ఉన్నది అలాగే ఉండి 2 × x² 2x² అని వచ్చింది. అలా వస్తుంది. అయితే నేను ఏం చెప్తానంటే సింపుల్గా ఇలా ఉన్నప్పుడు x² + 1/x² = 2 అని ఉంటే కనుక సింపుల్గా ఉండేటప్పుడు దీనికి ఒకదానికి బై ఉంది కదా, దీనికి లేదు అంటే దీని బై ఉండి 1 అన్నట్టు అలా ఉన్నప్పుడు ఏం చేస్తానంటే ఈ రెండింటిని క్రాస్గా దీంతో మల్టిప్లై చేసామంటాం, దీంతో మల్టిప్లై చేసామంటాం. చేస్తే ఇదేమవుతుంది, x⁴. దేనికైతే డినామినేటర్ ఉందో దాన్ని చేయక్కర్లేదు, అది యాజ్ ఇట్ రాసుకుంటే సరిపోతుంది. దీంతో మల్టిప్లై చేస్తే 2x² అవుతుందండి. ఇంక x² రాయక్కర్లా, ఎందుకని =కి అవతలకి వెళ్ళిపోయి అది ఇంటూ ఏలోకి వెళ్ళిపోయింది అనమాట. ఇలా మార్చమని చెప్తుంటాను. సో ఇక్కడ ఏమొచ్చింది, x⁴ + 1 = 2x² వచ్చింది. ఇప్పుడు ఈ 2x² ఇటుపక్క తీసుకొస్తే ఏమవుతుంది, -2x². ఫస్ట్ 4 ఉన్నది, డిగ్రీ 4 ఉన్నది రాయాలి కాబట్టి అది రాసాము. -2x² ఇక్కడ రాసాము, +1 ఇక్కడ రాసాము, =0. అంటే ఈ టర్మ్ ఇటుపక్క తీసుకొస్తాము అంతే. తీసుకొచ్చినప్పుడు ఇది ప్లస్ కాబట్టి ఇటుపక్క వచ్చేటప్పుడు -2x² మారింది. ఇక్కడ ఆర్డర్లో రాసుకోవాలి కాబట్టి 4 ఉన్నది ఫస్ట్ రాశాను, 2 ఉన్నది తర్వాత రాశాను, కాన్స్టెంట్ చివరికి రాశాను. ఇప్పుడు దీని టోటల్గా డిగ్రీ చూస్తే ఏమైంది, 4 అయింది. x² టర్మ్ ఉన్నప్పటికీ కూడా x⁴ టర్మ్ ఉండకూడదు కదా, అంటే హైయెస్ట్ దీని డిగ్రీ 4 అయిపోతున్నట్టు కదా. సో ఇది నాట్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అనమాట. ఇంకోటి 3y² = 192. ఇటు పక్కకి ఈయన 192 తీసుకొస్తే ఏమవుతుంది, మైనస్ అవుతుంది, -192. ఇక్కడ ఆల్రెడీ 3y² ఉంది, ఇది -92 ఇటు పక్క వస్తే 192 ఇలా వచ్చింది. ఇందులో చూస్తే ఇది మనకి ఎక్స్లో చెప్పుకున్నాము, ఇప్పుడు వైలో ఫస్ట్ టైం కనబడుతుంది. వైలో ఉన్నా సరే ఏదైనా ఏ వేరియబుల్ అన్నా ఉండొచ్చమ్మా. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇన్ వేరియబుల్ y అనమాట. ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇన్ వేరియబుల్ x అనమాట. ఇక్కడ ఏమైంది, y² టర్మ్ ఉంది, y టర్మ్ ఉండాలి నెక్స్ట్, లేదు కాన్స్టెంట్ ఉంది. లేకపోయినా పర్వాలేదు, y² టర్మ్ ఉన్నది అంటే కనుక అది ఏంటనమాట, క్వాడ్రాటిక్ ఈక్వేషన్. హైయెస్ట్ డిగ్రీ 2a కాబట్టి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అనమాట. ఈ విధంగా అమ్మ ఈక్వేషన్స్ చెక్ చేసి క్వాడ్రాటిక్ అవునా కాదా చెప్తూ ఉండాలి. నెక్స్ట్ మీకు ఎక్సర్సైజ్లో ఎగ్జాంపుల్ సమ్స్లో కొన్ని సమ్స్ ఉన్నాయి చూడండి. చెక్ వెదర్ ది ఫాలోయింగ్ ఆర్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్. క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ చెక్ చేయండి. ఇక్కడ ఫస్ట్ సమ్, సెకండ్ సమ్, థర్డ్ సమ్, ఫోర్ సమ్స్ ఇచ్చాయి. ఫస్ట్ సమ్ చూడండి, x - 2² + 1 = 2x - 3 అని ఉంది. ఇక్కడ x - 2² అని ఉంది, అంటే దీనికి ఫార్ములా ప్రకారంగా a - b² ఫార్ములా ప్రకారం దీనికి 3 టర్మ్స్ వస్తాయి. విడదీసేయాలి, 3 టర్మ్స్ రాసేయాలి. ఎలా రాస్తాం 3 టర్మ్స్ని, x² పెట్టి రాస్తాం. ఇంకోటి ఏం రాస్తాం, 2కి స్క్వేర్ పెట్టి రాస్తాం కదా, 2 టర్మ్స్ అయ్యి. ఇంకో టర్మ్ ఏం రాస్తాము, ఇది మైనస్ ఉంది కాబట్టి మైనస్ అని 2 అని, ఈ టర్మ్ ఈ రెండింటిని 2ని ఈ మూడింటిని మల్టిప్లై చేసేస్తే థర్డ్ టర్మ్ వస్తుంది. అంటే ఎలా వస్తుంది, ఒకసారి ఇక్కడ చూడండి. ఇలా ఉంది, ఇదే సమ్ నేను ఇక్కడ రాశాను. ఏం చేయాలి, దీంతో స్క్వేర్ పెట్టి రాశాను, x² అయింది. దీంతో స్క్వేర్ పెట్టి రాయాలి, 2² అంటే ఏమవుతుంది, 4 అవుతుంది. ఈ రెండింటికి స్క్వేర్ పెట్టి రాసినప్పుడు ప్లస్తోనే రాయాలమ్మా. ఆ తర్వాత ఇది మైనస్ ఉంది కాబట్టి -2 × x × 2. ఈ రెండింటిని ఇంటూతో 2 అనే ఒకదాన్ని వేయాలి, ఈ రెండింటిని ఇంటూ వేయాలి. మొత్తం ఈ మూడింటిని మల్టిప్లై చేసి వేస్తే అది థర్డ్ టర్మ్ అవుతుంది. అంటే ఏమైంది, 2 × x × 2 అయింది. అంటే ఏమైంది,
అన్ని మల్టిప్లై 2 2s 4 4x మైనస్ ఇక్కడ మైనస్ ఉంటే మైనస్ వేయాలి, ఇక్కడ ప్లస్ ఉంటే ప్లస్ వేయాలి. అంటే ఏమొచ్చింది -4x అని వచ్చింది టర్మ్. ఇది 3 టర్మ్స్. దీన్ని ఎక్స్పాండ్ చేస్తే వచ్చే టర్మ్స్ 3. ఒకటి ఫస్ట్ది x², తర్వాత 2² -4x అన్నమాట. ఇప్పుడు ఇక్కడ ఏముంది +1 ఉంది, +1 2x - 3 ఈక్వల్ టు యువతలు ఉంది కదా, ఈ టర్మ్ ఇటు పక్క వస్తే అవుతుంది -2x + 3 -2x + 3 వచ్చింది ఈక్వల్ టు 0. ఇటు పక్క ఏం లేవు కూడా ఈక్వల్ టు 0. ఇప్పుడు ఇక్కడ టర్మ్స్ని అబ్జర్వ్ చేస్తే ఏమైంది, x² టర్మ్ మా టోటల్గా ఒకటే ఉంది వేసాం. x టర్మ్లో ఇది ఒకటి ఉంది, ఇది ఒక టర్మ్ ఉంది. మొత్తం x టర్మ్లో ఇది -4x -2x రెండు ఒకే సైన్ కాబట్టి ఏం చేయొచ్చు, యాడ్ చేయొచ్చు. -4 -2 -6x అంటే రెండింటిని సింపుల్ చేస్తే ఒక టర్మ్ -6x అని వచ్చింది. ఇకపోతే ఓన్లీ కాన్స్టెంట్స్ ఉన్నాయి, +4 +1 +3 4 1 3 ఈ మూడిటికి ఉన్న సైన్ ప్లస్లే, అన్నిటికీ ప్లస్ ఉంది. సో ఏం చేయొచ్చు, అన్నీ యాడ్ చేసేవచ్చు. ఒకే సైన్ ఉంటే యాడ్ చేస్తాం కదా, 4కి 1 యాడ్ చేస్తే 5 5కి 3 యాడ్ చేస్తే 8 ఈక్వల్ టు 0 అంటే ఈక్వేషన్ టోటల్గా దీన్ని సింపుల్ చేస్తే ఏమొచ్చింది, ఇలా వచ్చింది x² - 6x + 8 ఈక్వల్ టు 0. అంటే ఇక్కడ ఏముంది, ఒక x² టర్మ్ ఉంది, x టర్మ్ ఉంది, కాన్స్టెంట్ ఉంది. సో ఇది ఏంటనమాట, దిస్ ఈజ్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అని రాసుకోవాలి. అలాగే అక్కడ ఇచ్చినటువంటి సమ్స్లో సెకండ్ సమ్ ఇదేనమ్మా, x × x + 1 + 8 ఈక్వల్ టు x + 2 × x - 2 అని ఇచ్చారు. ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషనా చెక్ చేయండి అన్నారు. మనం ఇక్కడ కూడా అంతే సింపుల్ చేసుకోవాలి. ముందు ఈక్వేషన్ని సింపుల్ ఫామ్లో తీసుకువచ్చి అది సింపుల్గానే ఉంటే ఏం చెప్పాలి, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ చెప్పాలి. ఇక్కడ చూడండి, ఈ రెండు దీనికి ముందు ఇంటూతో ఉన్నట్టుగా దీన్ని బ్రాకెట్ పెట్టి ఉన్నదంటే అంటే ఈ రెండు లోపల ఉన్న ఈ టర్మ్ అంతా ఇవన్నిటినీ కూడా ఈ పెట్టి మల్టిప్లై చేయమని అర్థం. సో ఏం చేస్తాం, ఈ రెండు ఇలా మల్టిప్లై చేస్తాం. మీకు ఈ రూల్స్ తెలిసిపోతూ ఉండాలమ్మా. దీని బయట ఇది ఇంటూ x అని ఉందంటే ఈ లోపల ఉన్న టర్మ్స్ దీంతో మల్టిప్లై చేయాలని. x × x² మళ్ళీ x × 1 అంటే 1x ప్లస్ ఉంది కదా, +1x 1 అయితే వెయ్యం, ఏం లేదంటే అక్కడ కోఎఫిషియంట్ 1 ఉన్నట్టు అర్థం. +8 ఇది బయట ఉంది అంటే ఈ రెండింటిని దీంతో మల్టిప్లై చేస్తే వచ్చిన 2 టర్మ్స్ ఈ రెండు +8 ఉంది ఈక్వల్ టు అవతలకి వెళ్తున్నాం. ఇక్కడ ఏముంది, x + 2 × x - 2 ఉంది. మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ x ఇక్కడ +2 ఇక్కడ -2. ఇది మీకు ఫార్ములా ప్రకారం గుర్తొచ్చేయాలి. a + b ఇంటూ ఇది ఇంటూ కదా, a - b అయితే ఏంటి, a² - b². a² అంటే ఏంటి, ఫస్ట్ టర్మ్ ఇక్కడ ఏంటి x. ఇలా ఉన్నప్పుడు ఏం చేయాలి, సేమ్ టర్మ్స్ ప్లస్తోను మైనస్తోను ఇలా ఉంటాయి. ఏం చేయాలంటే ఈ రెండే ఇంటూ చేసినప్పుడు a² అవుతుంది, x². మధ్యలో ఖచ్చితంగా ప్లస్ మైనస్ ఉన్న మైనసే రాయాలి. 2 కాబట్టి 2² అవుతుంది అంటే 4 అవుతుంది. అంటే మీరు ఒకటే గమనించుకోవాలి, సేమ్ ఇలా 2 టర్మ్స్ ఉండి ఇంటూలో ఉండి ఒకసారి ప్లస్తోనూ ఒకసారి మైనస్తోనూ ఉంటే కనుక ఏం చేయొచ్చు, ఫస్ట్ దానికి స్క్వేర్ మైనస్, సెకండ్ దానికి స్క్వేర్ అంటే 2² 4 అలా వేస్తే సరిపోతుందమ్మా. మరి a + b × a - b ఫార్ములా అదే కదా, ఈక్వల్ టు a² - b². సేమ్ ఏ బి ప్లస్ మైనస్ ఇంటూలో ఉన్నాయి, ఈ టర్మ్ ఇంటూలో ఉన్నాయి. అప్పుడు ఎలా రాసుకోమని చెప్పారు, ఏకి ఫస్ట్ దానికి స్క్వేర్ మధ్యలో మైనస్, రెండో టర్మ్కి బీకి స్క్వేర్ b², a² - b² అని రాయాలి. ఓకే, ఆ విధంగా రాస్తే ఎలా వచ్చింది, ఈక్వల్ టు అవతల x² ఉంది, అవతల x² ఉంది, రెండు x² క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడ x + 8 ఉంది, -4 ఇటు పక్క వస్తే +4 ఈక్వల్ టు 0. x + 8 + 4 అంటే ఏమవుతుంది, 12 ఈక్వల్ టు 0. అయితే ఇక్కడ ఏమైంది, ఇలా వచ్చింది. ఈక్వల్ టు అవతల x² టర్మ్స్ సేమ్ టర్మ్స్ ఉండి క్యాన్సిల్ అయిపోయాయి. మనం ఏమనుకుంటాం, ఉన్నది x² అనుకుంటాం. సో క్వాడ్రాటిక్ అవుద్ది అనుకుంటాం. కానీ ఇక్కడ x² ఈక్వల్ టు అటు ఇటు ఉండి క్యాన్సిల్ అయిపోయాయి. ఇక్కడ లేదు, x² టర్మ్ మిగిలింది, x + 12 అని మిగిలింది. కాబట్టి ఇదేంటి, నాట్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అని రాయాలమ్మా. అలాగే థర్డ్ సమ్ చూస్తే x × 2x + 3 = x² + 1 అని. ఇక్కడ కూడా దీనికి ముందు ఈ ఎక్స్ ఇలా బ్రాకెట్ ముందు వెంటనే ఉన్నదంటే ఏంటి, దీన్ని పెట్టి ఇది గుణించాలని అర్థం. x × 2x 2x² 2 × x² + x × 3 3x. ఈ x² + 1 ఇట్లా తీసుకొచ్చేస్తున్నాను.
మీరు అనుకుంటారు అటుపక్క ఇక్కడ x² ఉంటే ఈక్వల్ టు అటు ఉంటే క్యాన్సిల్ చేస్తారు కదా అని. అక్కడ కోఫిషియంట్ కూడా సేమ్ ఉందమ్మా, అంటే దీని ముందున్న నెంబర్ సేమ్ ఉంది, క్యాన్సిల్ చేసేస్తాను. ఇక్కడ చేయను, ఎందుకంటే 2x² వచ్చింది, అక్కడేమో ఒక్క x² ఉంది. సో ఆ టర్మ్స్ ఇంటిపక్క తీసుకొచ్చేస్తే ఇది +x² ఇటుపక్క వస్తే -x² అయింది, +1 ఇటుపక్క వస్తే -1 అయింది, ఈక్వల్ టు 0. ఇంకా అటుపక్క ఏమి లేవు, ఇటుపక్క వచ్చే కదా 2 0. ఇప్పుడు చూస్తే ఇది 2x² టర్మ్, ఇది -x, ఈ రెండు x² టర్మ్ సింపుల్ చేయాలి. ఇది +2, ఇది -1, ఏం నెంబర్ లేదంటే ఇది 1 ఉన్నట్టు. ఇది 2, ఇది +2, ఇది -1. అప్పుడు ఏం చేస్తాము, ఒక ప్లస్ మైనస్ ఉంటే తీసేయాలి. 2లోంచి 1 తీస్తే 1 వచ్చింది, కానీ పెద్దదాన్ని ప్లస్ అయినాయి కాబట్టి +1 అనమాట వచ్చినట్టు. x² టర్మ్ కూడా ఒక x² రాస్తే ఈ రెండు సింపుల్ అయిపోయినట్టు. ఇంక మిగిలింది ఏంటి, +3x. ఇంకో x టర్మ్ ఇందులో ఏం లేదు కాబట్టి ఆ ఉన్నదన్న ఒకటి రాసుకోవాలి. -1 ఇక్కడ నెంబర్స్ కూడా ఏం లేవు కాబట్టి సింపుల్ చేయడానికి ఆ ఉన్న నెంబర్ ఒకటి రాసుకోవాలి, ఈక్వల్ టు 0. ఇప్పుడు ఈ టర్మ్స్ గమనిస్తే ఉంది, x² టర్మ్ ఉంది, x టర్మ్ ఉంది, నెంబర్ ఉంది. సో ఏంటి, ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ రాయాలి. ఇక్కడికి వచ్చేటప్పటికి ఏంది, x+2³ = x³ - 4, ఇది 4th సమ్ అమ్మ. ఇక్కడేమో హోల్² దానికి ఎక్స్పాండ్ చేస్తే 3 టర్మ్స్ వస్తాయి అన్న. ఇక్కడ ఏంటి క్యూబ్, దీన్ని ఎక్స్పాండ్ చేస్తే 4 టర్మ్స్ వస్తాయన్న. ఎలాగా, దీనికి క్యూబ్ రాయాలి, అక్కడైతే స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్ రాసాం, దీనికి క్యూబ్ ఉంది కాబట్టి ఏం చేయాలి, క్యూబ్ రాయాలి. ప్లస్ రెండో టర్మ్ కూడా క్యూబ్ రాయాలి. ఇక్కడ క్యూబ్ కాబట్టి 2³ ఇక్కడ ఏం రాసాం, స్క్వేర్ కాబట్టి 2² రాసాం. ఇక్కడైతే 2³ అంటే ఎంత అవుతుంది, 8 అవుతుంది. 2 × 2 × 2 8. ఓకే, ఈ 2 టర్మ్స్ అయిపోయాక ఈ 4 టర్మ్స్ వస్తాయని చెప్పి ఇంకొక 2 టర్మ్స్ రాయాలి కదా. ఆ 2 టర్మ్స్ ఎలా రాయాలి, అక్కడైతే స్క్వేర్లో ఏం రాసాము, స్క్వేర్ కాబట్టి 2 × అన్నమాట. 2 × ఈ రెండు ఏవైతే ఉన్నా ఆ రెండింటిని మొత్తం 3 ఇంటూ చేసి రాయాలి అని చెప్పుకున్నాం. ఇక్కడ క్యూబ్ ఉంటే ఏం రాయాలి, ఇక్కడ క్యూబ్ కాబట్టి 3 రాయాలి. క్యూబ్ కాబట్టి ఏం చేయాలి, 3 రాయాలి. అక్కడ స్క్వేర్ కాబట్టి ఏం చేసాం, 2 రాసాం. ఇక్కడ క్యూబ్ కాబట్టి ఏం రాయాలి, 3 రాయాలి. 3 ఉంటే రాయాలి, ఇవి 2 రాయాలి, x రాయాలి ఇంటూ 2 కూడా రాయాలి. అయితే ఇక్కడ క్యూబ్ కదా, వీటిని ఫస్ట్ దాన్ని ఏమో స్క్వేర్ రాయాలి, రెండో దాన్ని ఒకటే రాసుకోవాలి. అంటే ఏమవుతుంది, 3 ఇంటూ ఈ 2 టర్మ్స్లో దీనికి x², దీనికి ఉన్నదానికి స్క్వేర్ వేసుకోవాలి, ఇది ఒక టైం వేసుకోవాలి. అప్పుడు ఆ మూడింటిని మల్టిప్లై చేసి వేసుకోవాలి. ఇక్కడ ప్లస్సే కాబట్టి అన్ని ప్లస్లే వస్తాయి. అలా రాస్తే ఒక థర్డ్ టర్మ్ వస్తుంది. ఇక్కడ ఏమైంది, 3 × 2 = 6 అయ్యి x² వచ్చింది. తర్వాత ఏం చేయాలి, ప్లస్ అంటే ఇప్పుడు ఎన్ని టర్మ్స్ అయ్యాయి, 3 టర్మ్స్ అయ్యాయి. 1 2 3, ఇదంతా 3 థర్డ్ టర్మ్. నెక్స్ట్ 4th టర్మ్ రాయాలి. 4th టర్మ్ కూడా ఏం రాయాలి, 3 × అని రాయాలి. క్యూబ్ ఇది కాబట్టి 3 × అని రాయాలి. మళ్ళీ 2 రాయాలి, అగైన్ x × 2 × 2 అని రాయాలి. రాస్తే ఈసారి x ఈ ఫస్ట్ ఉన్నదాన్ని ఒకసారి, సెకండ్ ఉన్నదానికి స్క్వేర్ వేయాలి. అంటే ఇందాక ఏం చేసాము, 3 × అని రాసి 2 ఇంటూలోనే రాసి ఫస్ట్ దానికి స్క్వేర్ వేసాము. సెకండ్ టర్మ్ ఒకసారి రాసుకున్నాం. ఇప్పుడు ఏం చేస్తాము, 3 × అని రాసి 2 ఇంటూ రాసి ఫస్ట్ దీని స్క్వేర్ వేసాము కదా, ఇది ఒకసారి రాసి ఈసారి సెకండ్ టర్మ్కి స్క్వేర్ వేయాలి. అప్పుడు ఇది 4th టర్మ్ అవుతుంది. ఫస్ట్ది మళ్ళీ ఒకసారి చెప్తున్నానమ్మా, ఈ a+b³ రాయడం. ఫస్ట్ ఏదైతే ఉందో దానికి క్యూబ్ పెట్టి ఫస్ట్ రాసిండు, ఒక టర్మ్ అయిపోతుంది. నెక్స్ట్ రెండోది ఏముందో అందులో దానికి కూడా క్యూబ్ పెట్టి రాసిండు, రెండోది అయిపోతుంది. 2 అయిపోయాయి. దీంతో క్యూబ్ 2 అయిపోయాయి. తర్వాత ఏం చేయాలి, ప్లస్ పెట్టి 3 × అని, ఇంకో టర్మ్ కూడా ప్లస్ పెట్టి 3 × అని, ఈ ఏవైతే ఉన్నా 2 ఇంటూతో దాని పక్కనే రాయాలి. ఇక్కడ కూడా రాసాము చూడండి, x × 2, ఇక్కడ కూడా x × 2 రాసినప్పుడు ఏం చేయాలి, ఒకసారి ఫస్ట్ టర్మ్కి స్క్వేర్ వేయాలి, రెండో దానికి ఒకసారి, ఇంకోసారి ఏం చేయాలి, ఇక్కడ ఫస్ట్ టర్మ్కి వేస్తాం కదా, ఇప్పుడు ఏం చేయాలి, ఫస్ట్ టర్మ్ ఒకసారి రాసి సెకండ్ టర్మ్కి స్క్వేర్ వేయాలి. అన్నిటికీ సమన్వయం చేస్తున్నాం అనమాట, అర్థమవుతుందా. అలా చేస్తే ఇది థర్డ్ టర్మ్, ఇది 4th టర్మ్ అవుతుంది. అలా క్యూబ్కి a+b³ 4 టర్మ్స్ వస్తాయన్నమాట. ఇలా ఎక్స్పాండ్ చేసి రాయాలి. దాన్ని సింపుల్ చేస్తాం అనమాట, అంటే ఇంటూలో చేయవలసి ఇంటూ చేసి అలా రాస్తాం. 3 × 2 = 6x². ఇక్కడ ఇది 4 అమ్మ, 2² కదా, ముందు దీన్ని 4 అనాలి. 4తో దీన్ని మల్టిప్లై చేస్తే 3తో 4 × 3 = 12, x ఒకటి ఉంది కూడా x 12x. ఇవి ఈక్వల్ టు కేవలం ఉన్న x+2³ వచ్చిన వాల్యూస్ ఈక్వల్ టు, అటుపక్క ఏముంది, x³ - 4 ఉంది.
అయితే ఈక్వల్ టుకి యువతల ఎక్స్ క్యూబ్ ఉంది సేమ్ నెంబర్ తోటి +1 తోటి, ఇక్కడ కూడా ఎక్స్ క్యూబ్ సేమ్ ఉంది. సేమ్ ఈక్వల్ టుకి యువతల ఉంటే ఏం చేయొచ్చు, క్యాన్సిల్ చేయొచ్చు. ఎక్స్ క్యూబ్ టర్మ్ ఇక్కడ ఎగిరిపోయింది. 2 క్యూబ్ అంటే 8 అయింది, 6x² వచ్చింది. ఇదేమో 12x వచ్చింది. ఇప్పుడు ఈ -4 మిగిలిపోయిందని ఇటు తీసుకొస్తాం, +4 అయింది. ఈక్వల్ టు 0 ఇంక ఇటుపక్క ఏం లేవు. ఇప్పుడు టర్మ్స్ చూస్తే ఇది x² టర్మ్, ఇది x టర్మ్ +12x, ఇది కాన్స్టెంట్ +4, కాన్స్టెంట్ +8. ఈ రెండు యాడ్ చేయొచ్చు, నెంబరల్సే కాబట్టి. +12 అయింది. 8కి 4 యాడ్ చేస్తే ఎంత, 12 ఈక్వల్ టు 0. టోటల్గా ఇప్పుడు గమనిస్తే ఏమైంది, x² టర్మ్ ఉంది, x టర్మ్ ఉంది, కాన్స్టెంట్. సో ఇదేంటి, x² టర్మ్ ఉంది కాబట్టి క్వాడ్రాటిక్ ఈక్వేషన్. క్యూబ్ ఉన్నప్పటికీ ఇది క్యూబ్ చూసి మనం క్వాడ్రాటిక్ కాదనుకుంటాం, కానీ ఏమైంది, క్యూబ్ ఉన్న అటు ఇటులో క్యాన్సిల్ అయిపోయింది. అందుకే లెక్క పూర్తిగా సింపుల్ చేసేదాకా కూడా అది క్వాడ్రాటిక్ అవునా కాదో చెప్పకూడదు, చేసాక అప్పుడు చూసి చెప్పాలి. ఓకే, ఇది అర్థమైంది అనుకుంటున్నానమ్మా. ఈ సమ్స్ అన్నీ కూడా ఒకసారి మీరు ప్రాక్టీస్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.